బాగున్నారా? నేను భారతి. ఇప్పుడు కందుడు గొజ్జు చేస్తున్నాను. ఇప్పుడు కావాల్సిన దీనికి పదార్థాలన్నీ జీలకర్ర, మిరియాలు, కొబ్బరి, మిరపకాయలు, కరివేపాకు, ఆనియన్, శనగపిండి, ఉప్పు, చింతపండు, బెల్లము, చిన్నగా తొరుక్కు ఉండేది ఎర్రగడ్డలు దీంట్లో కలిపాక, నూనె, కావలసిన పదార్థాలు. కందబేళ్ళ ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. ఇది ఫ్రై చేసి కందబేళ్ళ ఫ్రై చేసి మిక్సీకి పట్టుకున్నాను. ఇదే దీంట్లోకి వంత. ఇప్పుడు మిక్సీ జార్లోకి జీలకర్ర, మిరియాలు 2 స్పూన్లు వేస్తున్నాను. కొబ్బరి 1 కప్పు, మిరపకాయలు ఈ 3 జల్లెడ పట్టుకొని ఈ 3 మిక్సీకి వేస్తాను. ఇప్పుడు ఇది రుబ్బుకోన్నాను. ఈ మిరమంతా దీంట్లోకి అర్థం వేయాలి అంతేను. ఒక మిరప 2 గ్లాసులు కందబేళ్ళ దానికి 25 మిరపకాయలు వేసుకున్నాను. దీంట్లో అర్థమే వేయాలి అంతేను. మిరము, ఆ మిరము ఈ ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి. ఎర్రగడ్డలు, పులుసు, ఇది శనగపిండి. ఈ శనగపిండి కొంచెం 2 స్పూన్లు అంత వేస్తే మెత్తగా వస్తుంది ఒంట్లో. శనగపిండి 2 స్పూన్లు వేస్తున్నాను. బెల్లం ఇదంతా వేసి కలిపేదంతేను. సాల్ట్ దీనికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలా. సాల్ట్ వేసుకొని అంత మిక్స్ చేసుకోవాలా. ఇట్లా ఇది మిరప ఎంతనో అయ్యింది. ఇంకొంచెం నీళ్ళు వేసుకొని ఇట్లా కలిపితే అంత ఉంటుకు రావాలా. ఇట్లా ఉంటుకు వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇట్లా బాగా వచ్చిన తర్వాత చిన్నగా ఇట్లా చూడు ప్లేట్ చూడు ఇట్లా చిన్నగా చేసుకోవాలి ఉంట్లు. ఇట్లా ఉంటలు చేసుకున్నాను. ఇట్లా సన్నగానే ఈ పిల్లలకు చాలా ఇష్టంగా ఉంటుంది. ఇట్లా తినొచ్చును, ఉత్తు కూడా తినొచ్చును. ఇప్పుడు స్టవ్ అంటించి ఫస్ట్ నూనె వేయాలి. ఒక 3 స్పూన్లు అంతా నూనె వేసి సాసులు చిట్పట్టు అంతా ఉంది. ఇప్పుడు కరివేపాకు వేయాలి. కరివేపాకు అయిన తర్వాత ఆనియన్, ఆనియన్ ఫ్రై కావాలా కొద్దిగా. ఒక 5 నిమిషాలు పడుతుంది. నేను ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత పులుసు వేసుకోవాలి. ఆవిడ పులుసు పెట్టుకోవచ్చు కదా, అదే నీళ్ళుగా వేసుకొని నీళ్ళుగా పిండుకొనేసి పులుసు వేయాలి. ఇట్లా దానికి తగ్గట్టుగా నీళ్ళు కొంచెం ఇవ్వాలి. దీనికి తగ్గట్టుగా ఉప్పు, కల్లుప్పు వేయాలి. బెల్లం కొద్దిగా, బెల్లం వేయాలి. ఈ మిరము అట్లా దాంట్లో అర్థం వేసుకున్నాను కదా, ఒంట్లకి అర్థం వేసుకున్నాను. ఇంకా అర్థం దీంట్లో అట్లా చేసేయాల. ఇదంతా వేసినాం కదా, ఇంత బాగా మరుగుతుంది. మరిలిన తర్వాత అన్నీ ఒకే మట్ట వేయకూడదు. అన్నీ ఇట్లా ఒకటి వేయాలి. ఒకటి టచ్ అయితే ముద్దు అయిపోతుంది. వేసిన తర్వాత కలిపెట్టకూడదు. అవంతకంతే పైకి బాగా మరుగుతుంది. ఈ ఉప్పులు వేసినాం కదా, ఇప్పుడు చూడండి ఇట్లా బాగా పైకి మారాల. మరలేంత వరకు కలిపెట్టకూడదు. కలిపెడితే అంత ముద్దు అయిపోతుంది. కాబట్టి చూడండి బాగా మరలిన తర్వాత కలిపెడితే ఇట్లా అవుతుంది. చూడండి చూడండి చూడు ఇట్లా గట్టిపడి అకస్మాత్ ఏమైనా నీళ్ళు ఉంటే కొంచెము శనగపిండి వేసి కలిపెట్టే దీంట్లోకి వేయండి, గట్టిపడుతుంది కావాలంటే. అంత ఇది బాగా మరలిన తర్వాత వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.